గైస్ అన్నవరం ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అన్నవరం మనం ఎలా చేరుకోవాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్నవరం చేరుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, బస్సు ఏసీ స్లీపర్ బస్సులో ఎలా చేరుకున్నానో ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరించడం జరిగింది. సో నా వీడియోస్ రెండు చూడండి. కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే అన్నవరంలో సత్యనారాయణ స్వామి రథం ఎలా ఉంటుందో దాని డీటెయిల్స్ కూడా పూర్తిగా వివరించడం జరిగింది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. సో ఇవాళ అయితే మేము అన్నవరం బయలుదేరుతున్నాం. నెల్లూరు నుంచి ఏసీ స్లీపర్ బస్ అయితే మేము బుక్ చేసుకున్నాం. సో ఫర్దర్గా బస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా బుక్ చేసుకోవాలనేది చెప్తాను. అంతలోపల మీరు ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో గాయస్ మనమైతే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, బైక్లో అయితే బయలుదేరుతున్నాం. బైక్లో వెళ్ళి అక్కడైతే పెట్టేస్తాం బైక్ అనేది. సో మేము అలా అయితే బయలుదేరుతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా గాయస్, మనమైతే సింహపురి హాస్పిటల్స్ దగ్గర అయితే ఆ బస్ అనేది ఆగుతుంది. మనం అక్కడే ఎక్కాల్సి ఉంటుంది. సో మేము నెల్లూరు బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బైపాస్ నుంచి అయితే ఈ బస్సు ఓన్లీ వన్ స్టాప్ ఇక్కడైతే ఎక్కాల్సి ఉంటుంది. బాలాజీ నగర్ ఏరియా నుంచి అయితే ఈ బైపాస్ రోడ్ అనేది ఉంటుందండి. సో మెడికవర్ హాస్పిటల్స్ దగ్గర అయితే మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఆపుతారు. సో మనం బుక్ చేసుకుంది వచ్చి ఎంఆర్ఎం ట్రావెల్స్ అండి. సో ఈ బస్సు అయితే చెన్నై నుంచి వస్తుంది. చెన్నై, నాయుడుపేట్, గూడూరు, నెల్లూరు స్టాప్ అండి ఇదైతే. సో మీరు చూస్తుంది ఏసీ స్లీపర్ బస్ అండి ఇదైతే. సో ఇంటర్నల్గా చూసినట్లయితే మీరు లోపల కింద వైపు సీట్స్ ఉంటాయి, పైన ఇద్దరు పడుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుందండి, బెడ్ లాగా. రైట్ సైడ్ అయితే ఒక్క మనిషి పడుకోవడానికి ఉంటుంది. సో ఇదైతే నాకు పర్ హెడ్ 1000 రూపీస్ పడింది. వీకెండ్లో అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు వీక్ డేస్లో చేసుకుంటే ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాగ్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చారు. కాళ్ళ దగ్గర ఒక ఏసీ ఛాంబర్, మన హెడ్ దగ్గర ఒక ఏసీ ఛాంబర్ ఉంది. నైట్ 3:30కి అయితే మనకి టీ తాగడానికి అయితే హైవేలో బస్ అనేది ఆపడం జరిగింది. సో ఎంఆర్ఎం ట్రావెల్స్ అనేది చాలా బాగుంది. మీరు కూడా బుక్ చేసుకోవాలంటే ఒకసారి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నైట్ అలా మేము పడుకొని ఉదయాన్నే అయితే లేచేసామండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మాకైతే 5 మినిట్స్లో మేము దిగిపోతున్నాము. సో అన్నవరంకి నేనైతే నెల్లూరు నుంచి ఇలా చేరుకున్నానండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బైపాస్లో అయితే మనకు ఆపుతారు. ఈ ఆర్చ్ దగ్గర అయితే ఆపుతారు ఖచ్చితంగా. సో మనం అక్కడ దిగి ఆటో అన్న మాట్లాడుకోవచ్చు. మేము చేసిన తప్పు ఏంటంటే, ఆటో ఇక్కడ దాకా మనం మాట్లాడుకుంటే ఎంట్రన్స్ దాకా 50 రూపీస్తో పోయిండేది. మేము పై దాకా మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు 250 రూపీస్ తీసుకున్నారు. మీరు ఆ మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా ఈ ఆర్చ్ దాకా 50 రూపీస్లో వస్తే ఇక్కడ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, 20 రూపీస్ బస్సెస్ ఇస్తే కొండ మీద వదులుతారండి. సో అలా అయితే మేము ఆటో మాట్లాడుకొని కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం. సో మీరు చూస్తున్న విజువల్స్ అనేవి మనం కొండ మీదకి అయితే వెళ్తున్నాం. అన్నవరం కొండ అండి ఇదంతా. మనం కొండ మీదకి వెళ్ళడానికి ఒక దారి, అలాగే దిగి కిందకి వెళ్ళడానికి ఇంకో దారి అయితే ఉంటుంది. ఇది సేమ్ తిరుమల ప్రాసెస్ లాగా ఈ రోడ్ వేస్ అయితే ఉంటాయి. సో మెయిన్ రూమ్ విషయానికి వస్తే మీరు సిఆర్ఓ ఆఫీస్కి అయితే చేరుకోవాలి. మనకి దారి మధ్యలోనే వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ సిఆర్ఓ ఆఫీస్లో మనమైతే ఆధార్ కార్డ్ చూపి మనకి రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నేనైతే రూమ్ తీసుకున్నాను, జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి నార్మల్ రూమ్ అయితే తీసుకున్నాను. మంచి మంచి రూమ్స్ కూడా ఉంటాయి. 500, 1000, 2000 రూమ్స్ కూడా ఉంటాయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కొండ మీద నుంచి ఊరి కింద వ్యూ అండి ఇదైతే. అన్నవరం రావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ముందే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. సీజన్ టైంలో అయితే మీకు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. వీక్ డేస్లో అయితే మేమైతే డైరెక్ట్గా వచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్తో వచ్చాం. రూమ్స్ అనేవి మాకు దొరికాయి. నేనైతే 700 రూపీస్ రూమ్ అనేది ఓల్డ్ సెంటిగల్ కాటేజ్ దగ్గర అయితే నేను తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో కావాలన్నా మీరు రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండి. సో మేమైతే జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి తీసుకున్నాం. సో మాకు రూమ్ లో ఏమేమి ఇచ్చారో ఇక్కడ విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో ప్రతి ఒక్క రూమ్ లో ఇలాగైతే ఉంటుందండి. మేమైతే రథానికి అయితే బయలుదేరేస్తున్నాం. సో రథం చేయించుకొని ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మేము సత్యనారాయణ స్వామి రథానికైతే బయలుదేరేసామండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ టికెట్స్లో ఉంటాయి వ్రతం చేయించుకోవడానికి. 300 రూపీస్, 1000 రూపీస్, 1500 రూపీస్, 2000 రూపీస్ అండి. మేమైతే ఒక జ్యూస్ తాగి, ఉదయం టిఫిన్ చేయలేదు కాబట్టి జ్యూస్ తాగి మేమైతే సత్యనారాయణ స్వామి రథంకి అయితే బయలుదేరాం. మీరు చూస్తుందే పంపా నది అండి. సో మీరు చూస్తున్న ఈ ఫస్ట్ గోపురం అనేది ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అండి. మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉండేది ఫ్రీ వెహికల్ అండి కొండ దిగడానికి ఎక్కడానికి. లెఫ్ట్ సైడ్ ఉండేది 20 రూపీస్ అండి టికెట్ కొండ మీదకి కిందకి పైకి ఎక్కడానికి. సో మీరు చూస్తున్న కౌంటర్స్ అనేవి ఆల్ రథం టికెట్స్ కౌంటర్స్ అండి.
ప్రసాదం కౌంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మేమైతే 1500 రూపీస్ వ్రతం చేయించుకోవడానికి అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో 1500 రూపీస్ టికెట్ తీసుకోవడం ద్వారా మనకి దర్శనానికి కూడా చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళొచ్చండి. 2000 రూపీస్ తీసుకోవడానికి 1500 తీసుకోవడానికి పెద్ద తేడా అయితే ఉండదు. కాబట్టి మేము 1500 తీసుకొని దర్శనానికి అయితే బయలుదేరాం. సత్యనారాయణ స్వామి పూజకి సామాగ్రి అంతా వాళ్ళు ఇస్తారు. ఒక్క కోకోనట్స్, అరటిపండ్లు మాత్రం ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అమ్ముతున్నారు. మీరు దాన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. 6 కోకోనట్స్, హాఫ్ డజన్ అరటిపండ్లు అండ్ పూలు ఇంట్లోంచి తెచ్చుకోండి. సత్యనారాయణ స్వామి అన్నవరం స్టోరీ విషయానికి వస్తే చాగంటి గారి మాటల్లో మీరే ఒకసారి వినండి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు. వెంకట రామరాయణం బహద్దూర్ వారని, అలాగే ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి స్వప్నంలో కనపడి, నా పేరు వీర వెంకట సత్యనారాయణుడు, నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను, వెతకండి అని ఆజ్ఞాపించాడు. పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్లి వెతికితే ఇది సూర్యకిరణములు పడ్డాయి. ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి. అలా మీరు ముందుకు వెళ్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమంది జనాభా కిందకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ జనాభా దర్శనం వ్రతం కంప్లీట్ అయిన వాళ్ళండి. అలా ముందరికి వెళ్తే మనకి మెయిన్ గోపురం అనేది కనిపిస్తుంది. మీరు చూస్తున్నది సత్యనారాయణ స్వామి మెయిన్ గోపురం అండి. దీని కింద నుంచే మనం దర్శనానికి అయితే వ్రతానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మనకి ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి. సో మనం ఫోన్ అనేది ఫోన్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ 200 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. 200 రూపీస్ టికెట్ ద్వారా జస్ట్ 5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది. సెల్ ఫోన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసేసి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నామకరణం మరియు అన్నప్రాస లాంటివి కూడా ఇక్కడైతే చేయవచ్చండి. సో మీరు చూస్తున్నారు కదా, మెయిన్ గోపురంకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. మొదటిగా మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించిన తరువాత మనకైతే దర్శనానికి అలౌ చేస్తారండి. వ్రతం చేసుకోకపోయినా దర్శనానికి వెళ్ళొచ్చు. వ్రతం చేసుకొని దర్శనానికి అయితే మేము వెళ్ళడం జరిగింది. మీరు దర్శనం అయిపోయి వచ్చిన వెంటనే ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం నెయ్యితో దీపం వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే నెయ్యితో దీపం కనుక వెలిగించినట్లయితే మీరు కోరుకున్న ఏ కోరికైనా ఇక్కడ నెరవేరుతుందండి. మన చరిత్ర మనకి ఆ విషయం అనేది చెబుతుంది. మీరైతే ఇక్కడ ఖచ్చితంగా దీపం అనేది వెలిగించండి. మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నారు. ఈ రావి చెట్టు చుట్టూ చాలా మంది దేవతామూర్తులు అయితే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, మీరైతే దీపం ఖచ్చితంగా వెలిగించి ఆ కోరిక అనేది మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నెరవేరుతుందండి. మా దర్శనం అనేది కంప్లీట్ అయితే అయిపోయిందండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని బయటకైతే వచ్చాం. ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి గైస్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ గోపురం. మేమైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బైక్ అయితే వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఎలా జరిగింది దర్శనం? మొదటిగా మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయడం జరిగిందండి. లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. సో మేము చేసుకున్న ఫోటో అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వ్రతం అనేది చాలా బాగా జరిగింది. అది అయిపోయిన వెంటనే మనం బయటకు వచ్చినట్లయితే ఆవులకు గ్రాసం వేయడానికైతే ఇక్కడ పచ్చిగడ్డి అనేది ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. గో సంరక్షణ కింద ఇక్కడ చాలా ఆవులు పెట్టి గో సంరక్షణ చేస్తున్నారు. దీన్ని కూడా విజిట్ చేసి దండం అయితే పెట్టుకోండి. సో బయటికి రాగానే ఇలాగ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అయితే ఉంటుంది. అది చూడగానే చాలా సంతోషం వేసిందండి. అలా ముందరకు వచ్చినట్టయితే లెఫ్ట్లో మీకు దేవుడి పటాలు అలాంటివన్నీ అమ్ముతారండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్న బయట ఇక్కడ వెంటనే వచ్చినట్లయితే మనకి శ్రీరాముల వారి గుడి అయితే మీకు కనపడుతుందండి. ఈ గుడిలో ఖచ్చితంగా శ్రీరామమూర్తిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని మనం గుడి నుంచి బయటికి రాగానే కనిపించేవండి. సో ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే ఈ షెడ్ కింద కండక్ట్ అనేది చేస్తారండి. సో మనమైతే రాముల వారి గుడికి వెళ్ళి రాముల వారిని దర్శించుకుందాం పదండి. ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న ఆలయం అండి, పురాతనమైన కట్టడం ఇది. దీన్ని దర్శించుకొని రాముల వారిని ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసానండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి కూడా వ్రతం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. దాంతోపాటు ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉందండి. మీరు చూస్తున్నారు కదా, గోధుమ ప్రసాదం, అన్నవరం ప్రసాదం ఎంత ఫేమస్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నవరం ప్రసాదం తింటే ఆకులు కూడా నాకేస్తారని మనకి పెద్దోళ్ళు అయితే మనకి చెప్తుంటారు. నేనైతే ఫస్ట్ టైం కాదండి అన్నవరం ప్రసాదం తినడం, కానీ డైరెక్ట్గా వచ్చి నేనే తినడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. సో అన్నవరం ప్రసాదం అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. మెయిన్ ప్రసాదం ఎలా ఉంది? సో అలా మేము ప్రసాదం అయితే తినేసి కాసేపు అక్కడ ఆ గుడిలో గడిపి ముందుకైతే వెళ్తుంటే ఇక్కడ మనకి అన్నప్రసాద ఆలయం అయితే కనిపిస్తుందండి. ఈ అన్నప్రసాదం అనేది ఇక్కడ చాలా మంది ఈ అన్నప్రసాదం తినమని అయితే ఎక్కువ మంది నాకు కూడా చెప్పారు వెళ్ళేటప్పుడు. సో మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ అన్నప్రసాదం అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి.
సో మేమైతే అన్నప్రసాదం తినడానికైతే బయలుదేరాం. మేము వెళ్ళినప్పుడు జనాభా తక్కువ మంది ఉండడం వల్ల మేము చాలా ఫ్రీగా వెళ్ళగలిగామండి. సో ఇక్కడైతే టైమింగ్స్ 10:30 నుంచి 2:30 దాకా మాత్రమే అన్నదానం అనేది జరుగుతుంది. ఆ టైమ్స్‌లో మాత్రం తినగలుగుతాం. సో మీరు చూస్తుందే అన్నప్రసాదాలమే అండి. చాలా బావుంది. ఈ ఫుడ్ అనేది ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి. చాలా టేస్టీగా గూడా ఉంది. చాలా నీట్‌గా గూడా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు గదా! ఈ విజువల్స్ అనేవి మనకి అన్నవరం పైనుంచి కింద ఊరండి ఇదంతా. సో ఇది అండి మెయిన్ గర్భగుడి దగ్గరైతే మేము ఇంకొకసారి దర్శనం చేసుకొని, మేమైతే బయలుదేరడానికైతే రెడీ అయిపోయామండి. వీడియో అయితే ఇంతవరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మెయిన్‌గా అన్నవరంకొచ్చే వాళ్ళకి టిప్స్ ఏంటంటే, ఇక్కడికి మేము వచ్చే ముందు వీడియోస్ చూసాం. కొంతమందిని అడిగాం. ఫోన్‌పేస్ ఉండవు. మీరు ఖచ్చితంగా క్యాష్ తెచ్చుకోవాలనేది చాలామంది చెప్పారు. అలాగేం లేదండి. మేమన్నీ ఫోన్‌పే ద్వారా చేసాం. ఆఖరికి మా దర్శన టికెట్ కూడా ఫోన్‌పే ద్వారా సో చేసాం. మాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి. సో మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ 5:30కి మాకైతే ఏసీ స్లీపర్ క్లాస్ బస్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మేమైతే బయలుదేరుతున్నాం. సో మీరు కిందకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటోస్‌ని ప్రిఫర్ చేయకుండా బసెస్ అనేవి ఉంటాయి. పీక్ టైమ్‌లో బసెస్ లేనప్పుడు మాత్రం ఆటోస్ అయితే ప్రిఫర్ చేయండి. పైకి రావడానికి కేవలం ₹50 అయితే తీసుకుంటారు మీ దగ్గర. సో మీరైతే మోసపోవద్దు. ఈ బస్‌లో మేము ఎక్కాం ₹20తో కిందకైతే దిగేసామండి. సో మేము కిందకి దిగేసి నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేసి వీకేవీ ట్రావెల్స్ అండి. ఇది కూడా నేను అభి బస్‌లో ఆర్ రెడ్ బస్‌లో మీకు అవైలబుల్‌లో టికెట్స్ ఉంటాయి. చూసుకొని తక్కువ డబ్బులకొచ్చి టికెట్ బుక్ చేసుకో. మేమైతే కిందకి దిగేసిన తర్వాత ఆకలేస్తుంది. అందువల్ల మేమైతే పునుగులు తిన్నాం. విజయవాడ సైడ్, రాజమండ్రి సైడ్ పునుగులు ఎలా ఉంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా! చాలా అద్భుతంగా అయితే ఉన్నాం. వేడి వేడిగా అయితే మేము పునుగులు తినడం జరిగింది. సో మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి అన్నవరం బస్ స్టాండ్ అండి. సో మనకి దిగగానే వెంటనే బస్ స్టాండ్ దగ్గర అయితే వీళ్ళు దింపడం జరుగుతుంది. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఒక 50, 100 మీటర్స్ ఉంటుంది అంతేను. సో అక్కడైతే మేము బస్ స్టాండ్ విజువల్స్ అయితే మేము చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు బస్ ఎక్కాలనుకుంటే ఇక్కడి నుంచి నంబర్ ఆఫ్ బసెస్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఆంధ్ర సైడు ఇటు వైజాగ్‌కెళ్ళాలన్నా, అటు మీరు విజయవాడ, నెల్లూరు, తిరుపతికెళ్ళాలన్నా నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. సో స్పాట్ అయితే ఇదండి. బైపాస్ దగ్గర మీరు చూస్తున్నారు కదా! వీకేవీ ట్రావెల్స్ బస్ అనేది నేను బుక్ చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్ స్పాట్‌లో అయితే వాళ్ళు మనం వచ్చేసుంటే మనల్ని అయితే ఎక్కించుకొని బయలుదేరతారండి. సో నేనైతే రిటర్న్‌లో ఈ వీకేవీ ట్రావెల్సే బుక్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఈ బస్సులో మనకి టాయిలెట్స్ అయితే ఉంటాయి. మనం కిందకి దిగాల్సిన అవసరం అయితే లేదండి. మీరు చూస్తున్నారు కదా విజువల్స్ అనేవి. సో ఇక్కడ ఓన్లీ ఫర్ యూరినల్ టాయిలెట్స్ అండి. సో ఆ బాత్రూమ్ విజువల్స్ చూడండి చాలా బావుంది. మీరైతే ఖచ్చితంగా దీనైతే ప్రిఫర్ చేయండి. సో మీరు చూస్తున్నారు కదా! ఇది టోటల్ స్లీపర్ బస్ అండి. మనకైతే కింద, పైన రెండిట్లో స్లీపర్ అయితే ఓన్లీ స్లీప్ చేసిపోవడానికి మాత్రమే ఉంటుంది. కూర్చోడానికి లేదండి. మీరు చూస్తున్నారు కదా! టీవీ కూడా ఉంది. సో చాలా బావుంది. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా ఒకసారి వీకేవీ ట్రావెల్స్‌ని అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 9:00 అయితే మనకి సాయంత్రం డిన్నర్‌కైతే ఇది ఆపడం జరిగిందండి. సో మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ అనేది పడుకునేస్తే ఎర్లీ మార్నింగ్ 3:00కి ఎగ్జాక్ట్ 3:00 అనేది మనకి నెల్లూరులో అయితే ఈ బస్ స్టాప్ చేయడం జరిగిందండి. మేమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంటికైతే బయలుదేరేసాం. 3:00 మీకు అయితే వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియో షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.